హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే నెల్లూరు ఫేమస్ పులిబొంగరాలు రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇవి అక్కడ స్పెషల్గా బాగా పులిసిన అట్ల పిండితో తయారు చేస్తూ ఉంటారు. వీటిని గుంటూరు సైడ్ అయితే గుంట పొంగనాలు అలాగే గుంత పొంగడాలు అని కూడా అని అంటారు. దాంతోపాటు స్ట్రీట్ స్టైల్ టొమాటో చట్నీని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఈ పులి బొంగరాల్ని ఇంకొంచెం హెల్తీగా బోలెడు కూరగాయలు వేసి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేద్దాం రండి. లోపల నుంచి అక్కడక్కడ కూరగాయల ముక్కలు తగులుతూ పైనుంచి క్రంచీగా సూపర్ టేస్టీగా ఉంటాయి. టొమాటో చట్నీతో అయితే అదిరిపోతాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ పులి బొంగరాలు టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఒక గంట ముందు 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చెనగపప్పుని శుభ్రంగా కడిగేసి నీళ్ళల్లో వేసి నానబెట్టాను. వీటి ప్లేస్లో మీరు పెసరపప్పునైనా వేసుకొని నానబెట్టుకోవచ్చు. అవేమీ లేకపోయినా స్వీట్ కార్న్ గింజలైనా వేసుకోవచ్చు. ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగేసి అలాగే గుప్పెడు వరకు ఫ్రెష్ కరివేపాకు కొత్తిమీర 2 తరిగి పక్కన పెట్టుకున్నాను. ఒక పెద్ద క్యారెట్ తీసుకొని దాన్ని తొక్క తీసేసి తురుము పట్టుకున్నా. అలాగే ఒక పెద్ద క్యాప్సికమ్ తరుగు, ఇంకా ఒక చిన్న టమాటా తరుగు. టమాటా మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. నా దగ్గర ఆల్రెడీ పులిసిన దోశ పిండి ఉంది. ఇది కొంచెం గట్టి పిండి ఉందండి. దీన్నైతే ఫ్రిడ్జ్లో నుంచి 1 అవర్ ముందు బయటికి తీసి పెట్టాను. ఇప్పుడు 1 బై 1 కూరగాయలని యాడ్ చేద్దాం. తురుము పట్టిన క్యారెట్, అలాగే క్యాప్సికమ్ టమాటా తరుగు, ఆనియన్స్, అలాగే కొత్తిమీర కరివేపాకు తరుగు, నానబెట్టిన పచ్చెనగపప్పుని వాటర్తో సహా దీనిలో వేయండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేయటం వల్ల ఇవి మంచి కలర్ఫుల్గా ఉంటాయి. ఇంకా దీంట్లో టేబుల్ స్పూన్ వరకు ఎండు కారాన్ని వేయండి. నేను పచ్చిమిర్చి తరుగు వేయలేదు కాబట్టి ఎండు కారం వేశాను. ఒకవేళ మీరు పచ్చిమిర్చి వేస్తే కారం స్కిప్ చేయొచ్చు. జీలకర్రని కొంచెం క్రష్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని కూడా దీంట్లో వేయండి. నువ్వులు వేయటం వల్ల ఈ గుంట పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లో టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. నేను కూరగాయలతో పొంగనాలు తయారు చేస్తున్నాను కాబట్టి ఈ కూరగాయలన్నీ వేశాను. అదే నెల్లూరు సైడ్ పులి బొంగరాల్లో వాళ్ళైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర మాత్రమే వేస్తారు. బేసిక్ నెల్లూరు పులి బొంగరాల రెసిపీ అయితే పర్ఫెక్ట్గా అంతేనండి. ఇంకా ఎక్స్ట్రాగా మనం వెజ్జీస్ అవన్నీ వేసాము. ఇంకా పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. థిక్గా కాకుండా లూజ్గా కాకుండా మీడియంగా ఉండాలి. పిండిని అయితే నాననిద్దాము. పక్కన పెట్టేసుకొని ఈ లోపల చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాము. ఒక 6 వరకు అంటే 1/2 కేజీ పండు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి తరిగి పక్కన పెట్టుకోండి. టమాటా పచ్చడి తయారీ కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని తరిగిన టమాటా ముక్కల్ని దానిలో వేయండి. 4 కారం కల్లా పచ్చిమిర్చిని కూడా వేయండి. అలాగే 4 ఎండుమిరపకాయల్ని వేసేసేయండి. ఒక 1 ఇంచ్ అల్లాన్ని తీసుకొని తొక్క తీసి సన్నని ముక్కలుగా తరిగి, అలాగే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు ఈ రెండింటిని కూడా దీనిలో వేయండి. 2 రెమ్మల వరకు ఫ్రెష్ కరివేపాకుని తీసుకొని శుభ్రంగా కడిగి దీనిలో వేయండి. దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఇంకొక ఇంగ్రీడియంట్ 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం. బెల్లాన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని కూడా వేసేసి నీళ్ళేమీ వేయకుండా దీన్ని ఫైన్గా మిక్సీ పట్టుకోండి. ఎందుకంటే టమాటాలోనే నీళ్ళు అనేది ఉంటుంది కాబట్టి. చూడండి, కన్సిస్టెన్సీ మీకు ఇలా ఉండాలి. ఎక్కడ కూడా చిన్న పొలుకు కూడా తగలకుండా చాలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. పోపు కోసం ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టి 2 స్పూన్ల నూనె వేసి వేడి పెట్టుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, ఇవన్నీ కూడా నూనె కొంచెం వేడెక్కిన తర్వాత వేసేసేయండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేయండి. స్లో ఫ్లేమ్లో పోపు సగం బడ వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు విరుచుకొని వేసుకొని 1 రెమ్మ కరివేపాకు కూడా దానిలో వేసేసి పోపు అంతా బాగా ఎర్రగా అయ్యే వరకు వేపుకోండి. మీకు ఇంగు ఇష్టం ఉంటే ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చడిని వేసేసి మిక్సీ జార్ తొలిపి ఆ నీళ్ళను కూడా ఒక 50 ml వరకు వేసి అంత బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని
చిన్న మంట మీద ఈ పచ్చడి అంతా కూడా దగ్గరికి పడే వరకు 10 నుంచి 15 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇది ఉడికే లోపల పులిబొంగరాల్ని తయారు చేసేసుకుందాము. పులిబొంగరాల బాండీని స్టవ్ మీద పెట్టేసి మంటని సిమ్లో పెట్టుకొని వేడి పెట్టుకోండి. పులిబొంగరాల బాండీలో ప్రతి గుంతలో కూడా 1/2 టేబుల్ స్పూన్ కన్నా కూడా తక్కువ నూనెని వేయండి. ఒకవేళ మీకు నెయ్యితో పొంగనాలు తయారు చేసుకోవడం ఇష్టం ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. పిండిని ఒక్కసారి అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. దీనివల్ల కూరగాయ ముక్కలు కిందకి వెళ్లకుండా ఈవెన్గా ఉంటాయి. ఇప్పుడు గెరిటతో పిండి తీసుకొని గుంతల్లో కొంచెం కొంచెంగా అన్నిట్లో కూడా వేసేసేయండి. మరి నిండుగా వేయొద్దు, ఎందుకంటే ఇవి పొంగుతాయి. ఈ పులిబొంగరాలు ఎప్పుడైనా పులిసిన పిండితో తయారు చేస్తేనే బాగుంటాయండి. అది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. ఇంకా మొత్తం పిండంతా వేసేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసేసి 10 నుంచి 12 నిమిషాల పాటు సిమ్లోనే దీన్ని ఉడికించుకోండి. అలా ఉడికించుకోవటం వల్ల కూరగాయలు లోపల నుంచి చక్కగా ఉడుకుతాయి. ఈ లోపల పచ్చడి కూడా ఉడకడం మొదలయ్యింది. పచ్చడి బాగా టకటక ఉడికి దగ్గరికి పడిందంటే 2-3 రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా నిలవ ఉంటుందండి. దీన్ని ఇలానే ఉడికించుకుంటూ పులిబొంగరాలు ఉడికినాయేమో చూద్దామా. మూత ఓపెన్ చేసి చూస్తే పైన పచ్చిదనం లేకుండా ఉండాలండి. అప్పుడే ఈ పులిబొంగరాలు చక్కగా ఉడికినట్టు లెక్క. వీటినైతే రెండో వైపుకి స్పూన్ తోటి తిప్పేసుకోండి. అన్ని పులిబొంగరాలను కూడా ఇలాగే స్పూన్ తోటి చక్కగా రెండో వైపుకి తిప్పుకోండి. సిమ్లో పెట్టుకోవడం వల్ల మాడకుండా ఇవి చక్కగా వేగుతాయి. మళ్ళీ వీటిని అన్నిటినీ తిప్పుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని ఇంకొక 10 నిమిషాల పాటు సిమ్లో వీటిని ఉడికించుకోండి. చూడండి, 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను ఎంత బాగా ఎర్రగా ఇవి వేగినాయో. ఇంకా వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇవి పిల్లలకి స్నాక్స్గా, అలాగే మార్నింగ్ టైము పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఇంకా 1 by 1 అట్లాగే సేమ్ ప్రాసెస్లో మళ్ళీ గుంత పొంగనాలు పులిబొంగరాల్ని వేసేసి వీటిని కూడా మూత పెట్టేసేసి రెండు వైపులా సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. కానీ మ్యాక్సిమం మాడకుండా వీటిని రోస్ట్ చేసుకోండి, అప్పుడు చాలా రుచికరంగా ఉంటాయి. అంతేనండి, నెల్లూరు ఫేమస్ బోలెడు వెజిటబుల్స్ వేసి తయారు చేసిన పులిబొంగరాలు, వాటితో పాటు అక్కడ తోపుడు బండ్ల మీద ఎక్కువగా లభించే టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెండిటి కాంబినేషన్ అయితే చాలా క్రేజీగా ఉంటుందండి. ఒక్కసారి నా స్టైల్లో ఈ నెల్లూరు వెజిటబుల్ పులిబొంగరాల్ని అలాగే టమాటా పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, దానివల్ల తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.